రీసెంట్గా అంటార్క్టికాకి సంబంధించి ఒక పెంగ్విన్ కథ ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా పెంగ్విన్స్ సోషల్ బీయింగ్స్, తోటి పెంగ్విన్స్తో గ్రూప్గా వెళ్తుంటాయి ఫుడ్ కానీ, సముద్రంలో మెరైన్ థింగ్స్ తినడానికి కానీ, ఇవన్నిటికి. అయితే ఒక పెంగ్విన్ ఒంటరిగా నిరాశ వైపు, నిస్పృహ వైపు, ఇన్లాండ్ వైపు వెళ్తూ ఉందన్నమాట. అయితే అలా వెళ్తే చచ్చిపోవడం ఖాయం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు దానికి. తెలిసే వెళ్తుందా, తెలియకుండా వెళ్తుందా, అలా ఒంటరిగా ఎందుకు వెళ్ళిపోతుందని చెప్పి ఇంటర్నెట్ మొత్తం చర్చిస్తుంది. ఈ అంటార్క్టికాలో ఈ పెంగ్విన్ వీడియో అనేది ఇప్పటిది కాదు. 2007లో ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వెర్నర్ హెర్జాగ్ ఆయన డాక్యుమెంటరీలో దీన్ని ఫిల్మ్ చేశారనమాట. మనం గమనిస్తే ఈ వీడియోలో ఒక పెంగ్విన్ తన గ్రూప్ను వదిలేసి ఒంటరిగా నిరసీది వైపు, నిరాశ వైపు, ఒంటరిగా ఒక నథింగ్నెస్ వైపు వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఈ పెంగ్విన్ అలా ఎలా వెళ్తుంది? ఓషన్ వైపు కాకుండా, ఫుడ్ వైపు కాకుండా, ఎంటీ మౌంటైన్స్ వైపు, ఎంటీనెస్ వైపు ఎందుకు వెళ్తుంది? అక్కడ ఏది దొరకదు కదా, ఖచ్చితంగా చనిపోవటమే కదా. సర్వైవల్ లేదు, రిటర్న్ లేదు, తిరిగి రాలేదు, మళ్ళీ బతికి రాలేదు. అక్కడ పోనీ అక్కడే బతుకుంటుందన్నా అక్కడ బతుకుండే అవకాశం కనిపించట్లేదు. ఇది ఒక క్యూట్ ఎనిమల్ మూమెంట్ కాదు. ఇది ఒక లాజిక్తో చేసిందా, లాజిక్ లేకుండా చేసిందా, దానికి ఒక కంఫర్టబుల్ మూమెంట్ అది, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలం అనే దాని మీద ఇంటర్నెట్లో చర్చ చేస్తుంది అనమాట. అది లోన్లీగా ఫీల్ అయిందా, దాని ఎగ్జిస్టెన్స్ అయితే అది క్వశ్చన్ చేసుకుంటుందా అంటే చాలామంది మనుషులు మొత్తం ఈ పెంగ్విన్తో తమ లైఫ్ని కనెక్ట్ చేసుకుంటున్నారు. మనకు తెలుసు మన జీవితం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, చాలా రోజులు బతికేసిన తర్వాత, లేదా బ్యాడ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఇలా బతుకుతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం అని ఒక నిస్సీది, ఒక నిరాశ, ఒక నిస్పృహ మన మనసులోకి వెళ్తుంది. దాంతో పెంగ్విన్కి బోల్డ్ అంత సానుభూతి వచ్చేసింది ఇంటర్నెట్లో. ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్ చూసి అందరూ కూడా, కొంతమంది అయితే కన్నీళ్లు కారుస్తున్నారనమాట. చాలా ముద్దుగా ఒక బుజ్జి పెంగ్విన్ నిరాశ వైపు, చావు వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఎందుకు ఇది చేసింది, మన జీవితం కూడా అలానే ఉంది కదా అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ బయలుదేరింది. చాలా మంది ఇంటర్నెట్లో దీన్ని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారనమాట. మనందరికి తెలుసు మోడర్న్ డే ఈ ప్రపంచంలో చాలా మంది బర్న్అవుట్ అయిపోతున్నారు. పని చేసి 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 అసలు ఎందుకు ఇంత పని చేస్తున్నాం, నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు జీవితం అంతా పని చేయడానికనా, ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. అందుకనే నిరాశ, నిస్పృహ, ఒక పర్పస్ లేకుండా నా లైఫ్ ఉన్నా అని చెప్పి దీన్ని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారనమాట. అదేవిధంగా నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇంత అంటే మనుషుల లైఫ్ కూడా సోషల్ లైఫ్ కదా, మనం జనంతో అందరితో కలిసి ఉంటాం. కానీ ఒక్కసారిగా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఎవరు, నేను ఇలా ఎందుకు బతకాలి, అసలు చావు నేను ఎందుకు కేర్ చేయాలి, నేను ఎందుకు బతకాలి, నేను ఎక్కడికైనా బతికేయచ్చు కదా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, అసలు చావులో కూడా బతుకుంటుందేమో, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఐ డోంట్ కేర్ అంటే నేను చనిపోతానో లేదో పక్కన పెట్టి అసలు జీవితాన్ని నేను కేర్ చేయను, నాకు ఈ జీవితం అవసరం లేదు, నేను ఎలా అయినా సరే నా డెసిషన్ నేను తీసుకుంటాను. ప్రతిదానికి లాజిక్ ఉండక్కర్లేదు, ప్రతిదానికి ఒక కనెక్ట్ ఉండక్కర్లేదు, ప్రతిదానికి ఒక కోహరెన్స్ ఉండక్కర్లేదు, నేను ఎలా అయినా బతికేస్తాను. నా ఎగ్జిస్టెన్స్కి ఒక పర్పస్ లేనప్పుడు ఐ లాస్ ద రీజన్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈ జీవితంలో ఏ కారణం చేత ఉండాలి. నిహిలిస్ట్ మార్చ్ ఆఫ్ పెంగ్విన్ అంటున్నారు అనమాట. అంటే ఒక పెంగ్విన్ చాలా నిరాశ, నిస్పృహతో సర్వం కోల్పోయి అందరినీ వదిలేసి ఏదో బాధ, ఏదో ఒక భయం, ఏదో ఒక కోరిక, లేదా చనిపోతే నాకేంటి, ఏ జరిగితే నాకేంటి, నేను ఇలానే వెళ్ళిపోతానని చెప్పి ఒక భావన, ఇలా చాలామంది ఇంటర్నెట్లో ఆ పెంగ్విన్ సైలెంట్ వాక్ని, సాడ్ వాక్ని చాలామంది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆ పెంగ్విన్ కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకంటే చాలామంది బ్రేకప్ రిలేషన్స్లో ఉంటాం, లేదా బర్న్అవుట్ అవటం, లేదా ఫ్యామిలీకి ఎంత చేసినా ఫ్యామిలీ నుంచి ఏమి తిరిగి రాకపోవటం, లేదా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేస్తే ఆ పిల్లలు తిరిగి రాకుండా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయకుండా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా మన లైఫ్ కూడా అంతే కదా, మన లైఫ్ పర్పస్ ఏంటి, గుంపులో బతికాం, ఇండోలు ఇలా బతికాం, కేవలం మనం ఫుడ్ సంపాదించుకుంటూ జీవితంలో ఏదో కష్టపడుతూ బతికాం, అసలు మనం ఎందుకు ఇలా బతకాలి, ఏం చేస్తున్నాం మన లైఫ్లో అని పెంగ్విన్ గురించి అందరూ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారనమాట. దాంతో ఈ సోలో పెంగ్విన్, ఏదైతే ఒంటరి పెంగ్విన్ నిరాశతో లేదా ఒక రకమైన ఆలోచనతో, లాజిక్ ఉందో లేదో పక్కన పెట్టి, దానిలో ఒక రీజన్ ఉందో లేదో పక్కన పెట్టి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందరిని వదిలేసి ఆ అడుగులు, ఆ పెంగ్విన్ వేసే అడుగులు అందరి మనసులు కదిలించేశాయి. అలాంటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మనం కూడా పెంగ్విన్ జీవితం నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. ప్రతిసారి పర్పస్ రీజన్ రేషనాలిటీ అని ఎత్తుకోకుండా లైఫ్ని మన కోసం కొంచెం బతకాలి. అండ్ లైఫ్ని మన పర్పస్తో బతకాలి, మనకు నచ్చినట్లు బతకాలి. ఒక ప్యాషన్, మనకు నచ్చిన దానిలో మన లైఫ్ జీవించాలి. లేకపోతే ఆ పెంగ్విన్ లానే మనం చివరికి పర్పస్ లేకుండా ఒంటరిగా మిగిలిపోతాం, ఒంటరిగా శరణ్యంలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోతాం.